కాబట్టి సుబ్రహ్మణ్య స్వామి వారి షష్ఠి చేయడం, ప్రతిరోజు కూడా చందనాన్ని అడ్డంగా ధరించి కుంకుమ పెట్టుకోవడం, దీనివల్ల సుబ్రహ్మణ్య స్వామి వారి యొక్క అనుగ్రహంతో మనం అనుకున్నటువంటి పనులు ఖచ్చితంగా నెరవేరుతూ ఉంటాయి. అయితే శనివారము, మంగళవారం రోజు నువ్వులతో చేసిన ఏ పదార్థం మనం చేత్తో ఇవ్వకూడదు. మనం చేత్తో అలా అంది తీసుకోకూడదు. ఇదొక్కటి జాగ్రత్త వహించండి. చక్కగా మీ యొక్క మనోవాంఛలు ఖచ్చితంగా తీరుతూ ఉంటాయి. అంతేకాకుండా కుదిరితే ఎర్రటి మందారాలతో చేయండి. గురుగారు మందార పువ్వులు దొరకడం అనేది కాస్త ఇబ్బందిగా ఉందండి అంటే, చిట్టి గులాబీలు ఉంటాయి కదా! ఆ చిట్టి గులాబీలతోటి అర్చన చేయండి. నిత్యము కూడా తత్పురుషాయ విద్మహే మహాసేనాయ ధీమహి తన్నో షణ్ముఖ ప్రచోదయాతు ఇది చెప్పుకోండి. ఎల్లవేళలా సుబ్రహ్మణ్య స్వామి మీ యొక్క గోత్రాన్ని, మీ యొక్క వంశాన్ని ఖచ్చితంగా రక్షిస్తూ ఉంటాడు.